రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సార్, ఇంకా పాలిటిక్స్ గురించి మాట్లాడితే గత 5 సంవత్సరాల్లో ఏపీలో ఏం జరిగింది, ఇప్పుడు 5 సంవత్సరాల్లో నెక్స్ట్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన విధ్వంసకరమైన పరిపాలన జరిగిందనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఆ రోజు ప్రజావేదిక కూల్చివేతను కాడించి మొన్న ఎలక్షన్స్ అయ్యేదాకా ప్రజలకి 151 సీట్లు ఇచ్చినప్పుడు అండి, 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు మంచి పరిపాలన అందిస్తారన్న ఉద్దేశంతో ఒక్కసారి నన్ను చూడండి అన్నప్పుడు 2014లో మీరు కాదనుకొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అనుభవం ఉన్న వ్యక్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ మీరు ప్రజల్లో పాదయాత్ర ద్వారా షర్మిల గారు 2600 కిలోమీటర్ పాదయాత్ర చేయటం కావచ్చు, ఆయన జైల్లో ఉన్నప్పుడు, తర్వాత విజయమ్మ చేయటం కావచ్చు, ఏదేమైనా కానీ మీరు కూడా ప్రజల్లో ఎల్లబట్టి ఒక్కసారి అంటున్నాడని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారులుగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఆ పట్టం కట్టే క్రమంలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంత ఈ 5 సంవత్సరాల్లో మీరు అమలు చేశారు అనేది ముఖ్యం ప్రజలు చూసేది. మీరు ప్రజలకి ఏం చేశారంటే సంక్షేమం బటన్ నొక్కాం, 2.5 లక్షల కోట్లు ఇచ్చాం, మళ్ళా మేమే వస్తాం విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చూశారే తప్పితే ఆ సంక్షేమం మాటన అభివృద్ధిని మరిచారు. 22 మంది ఎంపీలు ఇస్తే ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు వచ్చినా మెడలు ఉంచుతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు మెడలు వంచలేకపోయారు? వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు. ఎందుకు విభజన ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉంది. చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పు, ఈరోజు 10 లక్షల కోట్లు ఉంది. ఇది ఎవరి పేరు మీద? ఎవరిది? మీరు ఇచ్చే పథకాలు మీ సొంత వ్యాపార సంస్థల నుంచి ఇవ్వట్లా, ప్రజల ద్వారా ట్యాక్స్ల ద్వారా వచ్చేది ఇస్తున్నారు. ఓకే, మరి ఎందుకు మీరు వాగ్దానాలు ఇచ్చి 22 మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి 30 మంది ఉన్నప్పుడు, మీరు అపాయింట్మెంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమిత్ షా మోదీ గారు ఇస్తున్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎందుకు ఆలోచించాల? అది ఫస్ట్ తప్పు. 2, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి 30,000 ఉద్యోగాలు పూర్తి చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు. కానీ ఎప్పుడైనా తెలంగాణ చూసుకోండి, నీళ్లు నిధులు నియామకాలు, ఈ 3 స్లోగన్తోనే తెలంగాణ వచ్చింది. ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని దగ్గరగా తీసుకున్నారు. నియామకాల ఇదిలో గ్యాప్ వచ్చేసింది, నిధులు విషయంలో దారిమల్లి అన్నారు, తర్వాత నీళ్లు విషయంలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అవినీతిమయమైపోయింది అన్నారు. ప్రజలకి ప్రగతి భవన్కి దూరం అయింది, కంచెలు మధ్యలో ఉన్నాయి. ఆ కంచెలు తెంచేసి రేవంత్ రెడ్డి రూపంలో వచ్చాడు ఇక్కడ దశాబ్దం. అదే అక్కడ నియామకాలు లేనప్పుడు నిరుద్యోగులు ఏమవ్వాలి? ఇంట్లో ఉద్యోగాలు లేక అదొకటి పెద్ద ప్రాబ్లం. తర్వాత 3, దశల వారి మద్యపాన నిషేధం విధించే ఎలక్షన్కి వెళ్తారని మద్యం నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి లివర్లు పాడైపోయి 100 మంది చనిపోయారు. తర్వాత 4, అతి ముఖ్యమైనది యువత, 8, 9 తరగతి చదివే పిల్లలు కూడా గంజాయికి బానిసైపోయారు. ఏఓబి నుంచి ఆ గంజాయిని కంట్రోల్ చేయలేకపోయారు. ఎన్నిటికంటే మించి తీర ప్రాంతం ఉంది. గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది, విశాఖపట్నం నుంచి అప్పుడు కృష్ణపట్నం దాకా. మరి అంత తీర ప్రాంతం ఉండి ఎందుకు ఇండస్ట్రీస్ తేలేకపోయారు? పట్టుమని 10 ఐటీ కంపెనీలు ఎందుకు లేవు? ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 2 మంత్రులు మారారు తప్పితే పోలవరం పూర్తి కాలేదు. వీటితో పాటుగా ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోయారు. ఇప్పుడు చెన్నైలో 2,000 ఐటీ కంపెనీలు ఉంటాయి, తర్వాత కర్ణాటకలో 3,000 ఐటీ కంపెనీలు ఉంటాయి, హైదరాబాద్లో 2,000 ఐటీ కంపెనీలు ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో 10 ఐటీ కంపెనీలు కూడా లేవంటే ఎలా? మరి మీకు నిధులు ఇస్తున్నారని చెప్పి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని విశాఖపట్నంలో సమ్మిట్ ద్వారా చెప్పారు. మరి వాళ్ళంతా ఎందుకు వెనక్కిపోయారు? రోడ్లు ఎందుకు అధ్వానంగా ఉన్నాయి? కనీసం ఒక పౌరుడికి కావాల్సిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎందుకు పెరిగినాయి? కరెంటు బిల్లు కూడా 11 సార్లు ఎందుకు పెరిగినాయి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడానికి ప్రధాన కారణం. ఓకే, అంటే తన భూమి మీరైనా నేనైనా తల్లిదండ్రుల ద్వారా ఒక కార్యక్రమం పోరాక్రమం ఉంటుంది. ఆ మట్టిలో పెరిగిన వాళ్ళకి, ఆ మట్టి వాసన చూసిన వాళ్ళకి, నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడవచ్చు, బెంగళూరు స్థిరపడవచ్చు, నా భూమి నాది కాదనే భావన కలిగినప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంది, రాయి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి అనే భావనతో తండోపతండాలుగా వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటేశారు. సంక్షేమానికి దూరం అయిపోయింది 5 సంవత్సరాలు. రాజధాని లేని రాష్ట్రం అంటే 3 రాజధానులనే వెళ్ళాడు. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు, సచివాలయం అమరావతి అన్నారు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం విశాఖపట్నం ఫ్యామిలీ పెడతా అన్నాడు. మీరు చూశారు నిన్న మొన్న 400 కోట్ల పైన సుందరమైన భవనాలు, తాజ్మహల్ తలదన్నే కమోడు 13.5 లక్షలు అంటండి, ఒక బాతు 26 లక్షలు 30 లక్షలు అంట, టబ్బు ఫ్యాను 3 లక్షలు అంట.
నాకు కూడా మన ప్రపంచాన్ని చూసినా అంత లగ్జరీస్గా గడుపుతారా అనేది తెలియలా. ఫర్నిచర్ ఫారెన్ యూరోపియన్ ఏంటి ఫర్నిచర్ ఇష్యూ ఏంటంటారు? ఫర్నిచర్ కూడా సచివాలయం గురించి అంతే కదా, యూరోపియన్ ఇటాలియన్ స్టైల్ అమెరికన్ స్టైల్లో మీరు ఆర్కిటెక్ట్ అప్పచెప్పి 400 కోట్లు ఋషికొండలండి, ప్రకృతి రమణీయతకు మారిపోయారైన ఋషికొండలను కరిగించి బోడిగుండు చేసి సుందరమైన భవనాలు మీకు నిర్మించుకున్నారు. ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? మీ జీవితం మీరు లగ్జరీస్గా గడపడానికి ప్రయత్నం చేశారు తప్పితే ప్రజలకు చేరువటానికి ప్రయత్నం చేయాల. ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లయితే ప్రగతి భవన్కి ప్రజలకు దూరం అయ్యారో, అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి చాలా గ్యాప్ వచ్చింది. ఏం మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరే మాట్లాడాలి. ఎవరు ప్రశ్న మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేదు, ఎమ్మెల్యేలకి లేదు, మంత్రులకి లేదు. మరి అంతా వీళ్ళ చేతిలో ఉన్న ధనుంజయ రెడ్డి గారని ఆఫీస్లో ఉన్నాడని చెప్పి మనం జక్కంపూడి రాజే చెప్పాడు. ఆయన ఉదయం నుంచి సాయం దాకా ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, ఆయన కలవనీయడని. మరి ఎందుకు ఇంత? మరి మీరు రాబోయే 25 సంవత్సరాలు మేమే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు దాటనేమన్నారు కదా, ప్యాకేజ్ స్టార్ అన్నారు కదా, మ్యారేజ్ స్టార్ అన్నారు కదా, వ్యక్తిగతంగా పోసాన్ లాంటి వాళ్ళు పెట్టి విమర్శించారు కదా. మరి ఈ విమర్శించిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఈరోజు ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడతారు. అసెంబ్లీ గేటు తర్వాత ఆయన హ్యాపీగా 21 మంది ఎమ్మెల్యేలతో 164 మందితో వెళ్తున్నాడు. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిందంటే ప్రజలు ఎంత తిరస్కరించారనేది దీన్ని బట్టి అది ఒక కేస్ స్టడీ లాగా ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు రియలైజేషన్ సెక్షన్ కనపడతల్లా. పరిపాలన దగ్గరికి వెళ్ళి ప్రజలు మీకు ఎప్పుడు పొందలేకపోయాం, మేము చేసిన తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్తామనే భావన వాళ్ళు కనపడతల్లా. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే ఉత్తరప్రదేశ్లో అన్ని సీట్లు రావాలి కదా బీజేపీకి. మరి ఇక్కడ 151 సీట్లు గత ఎన్నికల్లో వచ్చింది ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఇప్పుడు పులివెందులు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం దాంతో గెలిచాడా? ఇది తప్పు. అంటే ఏదో అంటారు ఆడలేక మధ్యలో ధర ఏదో అన్నట్టుగా ఓడిపోయారు, ఒప్పుకోవాలి హుందాగా. మీరు ప్రధాన ప్రతిపక్షమైన ఆయన ఆ రోజు చెప్పాడు సార్, ఆవేశంతో మాట్లాడాడు. నేను అనుకున్నా తాడేపల్లిగూడెం సభలో, జగన్ నేను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని. నిజమే, ఆయన ఆవేశం వెనక ఆలోచన ఉందని అర్థమైపోయింది. మరి నిన్ను ఏం చేశారు ఇప్పుడు? చివరికి నువ్వు 8 జిల్లాల్లో 0% వచ్చిందంటే వారాహయాత్ర ద్వారా మీరు గమనించారు లేదు, ఉభయ గోదావరి జిల్లాలో ఏ ప్రభుత్వమైన అధికారులు రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు రావాలి. ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లు ఒక్కటి కూడా రాని అన్నాడు. శపథం చేశాడు పవన్ కళ్యాణ్, 0 చేశాడు అక్కడ. చివరికి మీరు ప్రతిపక్ష హోదాకు కూడా పరిమితం అయ్యారంటే, చివరికి నీకు 70,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఈయన 65,000 దగ్గర ఆగాడు. అక్కడ కూడా ఈయన బెనిఫిటాడు. 21కి 21 100% స్ట్రైక్ రేట్తో భారతదేశ చరిత్రలో పార్టీ పెట్టిన తర్వాత 100కి 100% సక్సెస్ రేట్ వచ్చిన పార్టీ జనసేనే. 2కి 2 ఎంపీలు గెలిచి, ఇక్కడే కాదు నేషనల్ లెవెల్ ఎన్డీఏలో అధికారులు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ కీలకం అయ్యాడంటే, దేశ ప్రధాని మన్ననలు పొందుతున్నాడంటే ఈజ్ నాట్ రియల్ హీరో, ఈజ్ ఇండియన్ పొలిటికల్ స్టార్గా అవతరించిన తీరు మనం తెలుగు వాళ్ళగా అప్రిషియేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఎట్లా ఉంటుంది ఇప్పుడు పరిపాలన, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్తో కూడా స్టార్ట్ చేశారు. డెఫినెట్గా ఫస్ట్ విజిట్లోనే ఆయన తిరుమల వెళ్ళాడు, దర్శించుకున్నాడు. కలియుగ దైవం ఆయన అక్కడ పాదాలు చెంత పుట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నేను మారాను అన్నాడు. నిజంగా మారినట్టు కనపడుతుంది, ఎందుకంటే ఆ రోజు స్పెషల్ కుర్చీ వద్దన్నాడు. తర్వాత ఈయన నలిగిపోయాడనే చేతిలో తీసుకొని ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు తిరుగవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఒక తండ్రి కొడుకుల బంధం కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు జీడీ అధికారులు కూడా స్పష్టమైన జీవో రిలీజ్ చేసి నాతో పాటు సమానంగా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటాం. ఫస్ట్ టైం చరిత్రలో సార్, ఎక్కడ లేదు. కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఒక్కటే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఉంటాడు, అక్కడ సిద్ధరామయ్య ఉంటాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడుతో సరి సమానంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసుకున్నా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టమన్నారంటే ఎంత ప్రాధాన్యత. సహచర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గౌరవిస్తున్నారు. 1, 2 ఏదైతే 5 మన సంతకాలు పెట్టాడు ఫస్ట్ తిరుమల నుంచి వచ్చిన తర్వాత, ఫస్ట్ డిఎస్సి 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అంటే నిరుద్యోగులలో ఒక ఆశ కలిగించారు. తర్వాత అన్నా క్యాంటీన్లు కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏది కావాలో పూర్తి చేస్తారనే నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ విజిటే ఈయన పోలవరం పెట్టుకున్నాడు. లిమిట్ టైంలో గత ప్రభుత్వం 2022 కల్లా పూర్తి చేస్తాను చేయలేకపోయింది.
డెఫినెట్గా పూర్తి చేస్తాం, ఒక టైం బాండ్ పెట్టుకుంటాం. నిమ్మల రామానాయుడు ఆ శాఖ మంత్రిగా తీసుకొని వెళ్ళి ఆయన వెళ్ళటం అనేది ఆయనకు తెలుసు, అనుభవం 4.5 దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి, సెంట్రల్ కూడా సహకరిస్తుంది కాబట్టి ఆంధ్రుల జీవనాడి పోలవరం వితిన్ 2 ఇయర్స్లో పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా అమరావతి 32 గ్రామాలు, 26,000 ఎకరాలు, 32 గ్రామాల నుంచి ప్రజలు ఇచ్చారు. అభివృద్ధి నోచుకోకుండా ఉంది అమరావతి. పనులు స్టార్ట్ అయినాయి. అమరావతి రాజధానిగా చేస్తామని బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కోరుకుంటున్నారు. కాబట్టి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ పరిపాలన స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రజలకి ఏది కావాలో రోడ్లు వర్క్ స్టార్ట్ చేయాల్సింది ఇమీడియట్గా. తర్వాత ఇండస్ట్రీస్ తేవాలి, జాబ్ క్యాలెండర్ స్పష్టంగా గ్రూప్ 1, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇది సవాలే. 3,000 పెంచిన మీరు 4,000 పెంచారు. ఈ నిధులన్నీ ఎక్కడ తీసుకొస్తారో సెంట్రల్తో కరెక్ట్గా ఉంటేనే రాష్ట్రాలకి, సెంట్రల్కి. లక్కీగా మోదీ గారికి కూడా రాష్ట్రం అవసరం ఉంది కాబట్టి 20 ఎక్కువ మంది ఎంపీలతోనే అక్కడ అధికారులు వచ్చాడు కాబట్టి వీళ్ళకి ఏది కావాలో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉన్న చొరవ, చంద్రబాబు నాయుడుకున్న అనుభవం కావచ్చు, డెఫినెట్గా వీళ్ళకి కావాల్సిన నిధులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నిధులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు. 100% అది స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్. సో డెఫినెట్గా ఏపీ అభివృద్ధి పదంగా నడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు డెఫినెట్గా అది జరుగుతుందని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.